ఉన్న కాడ 12 రౌండ్ల వరకు డిసైడ్ చేయొచ్చు. సో ఎక్కడైతే మొదటి నుంచే లక్షల మెజారిటీ ఉంటే అది కన్ఫామ్ చేసినట్టే మిగతా రౌండ్లలో రావు అని. కాకపోతే ఏంటంటే పెద్దగా వేరియేషన్ ఏమి ఉండకపోవచ్చు. సో ఏపీ రిజల్ట్స్ అబ్జర్వ్ చేసిరానా వన్ సైడ్గా అక్కడ? సో టీడీపీ కూటమి వన్ సైడ్గా అంటే ఆ స్థాయిలో వ్యతిరేకత జగన్ పార్టీ మీద ఉందనుకున్నారు మీరు? అసలు జగన్ అనే వ్యక్తి 5 ఏళ్ళు చాలా ఉధృతంగా కష్టపడ్డాడు, ప్రచారం చేసిండు, తిరిగిండు, ప్రజలలో మమేకమైండు. ఆ తర్వాత ఏం జరిగిందంటే స్టార్టింగ్ దశలో తప్ప తర్వాత దశలల్లో ఎవరికి అందుబాటులో లేడు. సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఆయన పేరైన వాడది, ముఖ్యమంత్రి పేరు ఎక్కడిన వాళ్ళే ఆ తర్వాత. సో ప్రజానాయకుడు అన్నప్పుడు ప్రజలలో ఉండాలి తప్ప మన కేసీఆర్ సార్ లెక్క రూమ్లలో మాది మన ఫామ్ హౌస్లలో అంటే ఎట్లుంటుంది, గిట్లనే ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర ప్రజలు జర తెలివి కల్లోళ్ళు, ఎప్పుడు దీర్ఘకాలికంగా అధికారం ఇవ్వరు, మార్పు కోరుకుంటారట. అదే మార్పు ఇక్కడ జరిగింది. ఈరోజు సరే రెండోసారి టీడీపీకి అధికారం ఇచ్చుంటే ఈరోజు ఆ డెవలప్మెంట్ వేరే ఉంటుండే. సరే మనం బయటి వ్యక్తులుగా మాట్లాడినప్పుడు రెండోసారి ఇచ్చుంటే. కాకపోతే ఏంటంటే ముఖ్యం ఏది మన చంద్రబాబు నాయుడు కూడా ఈ ఉచితాల మీద ఆధారపడవద్దు. ఉచితాలు అవి ఎవరికి అవసరమో వాడికి ఇవ్వాలి. మొదటగా రాజకీయ నాయకులు చేయాల్సింది ఏంటంటే బానిసం చేయకు. ఒక వ్యక్తి తన కాళ్ళ మీద తను నిలబడే సశక్తిని ఒక యుక్తిని తయారీ వాడు ఎప్పటికైనా నిలబడతాడు. అన్ని ఉచితాలు ఇచ్చుకుంటా, ఉచితాలు ఎన్ని రోజులు పనిచేయి, క్లోజ్ అవుతాయి. సో కాబట్టి ఆ దీర్ఘకాలికంగా ఉచితాలు ఇవ్వడం వల్ల అటు రాష్ట్రానికి ప్రమాదమే, దేశానికి కూడా ప్రమాదమే. ఇవాళ చాలామంది ఏమంటారంటే ప్రతి మాటకు ఏదన్నా రాజ్యాంగపరమైన ఇష్యూలు వచ్చినప్పుడు సమాఖ్య ప్రభుత్వానికి గుర్తొస్తుంది. డెవలప్మెంట్ అయితే మా రాష్ట్రమే డెవలప్మెంట్ అయింది, దేశం డెవలప్మెంట్ కాలేదని. ఇవన్నీ చిన్న పిల్లగాళ్ళు ఆలోచించినట్టు ఆలోచించకూడదు. ఇలా దేశం డెవలప్ అయినా రాష్ట్రం భాగస్వామ్యం ఉంటుంది, రాష్ట్రం డెవలప్మెంట్ అయినా దేశం భాగస్వామ్యం ఉంటుంది. ఇది మర్చిపోతున్నారు. ఇలా చాలామంది ప్రభాకండ ఏం చేస్తున్నారంటే దేశంలో నిరుద్యోగం పెరిగింది అంటే నిరుద్యోగం ఎట్లా? కేంద్రం పరిధిలో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, రాష్ట్రాల పరిధిలో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, కాలిక్యులేట్ చేయరి. నిరుద్యోగం అంటే ఒక్క రాష్ట్రంలోనే కాదు కదా, రాష్ట్రంలో నిరుద్యోగమే, దేశంలో ఉన్న నిరుద్యోగమే. అది చాలామంది ఏమంటారు, నా రాష్ట్రంలో నేను మెరుగులు ఉన్నా దేశంలో లేదు అంటే, రాష్ట్రంలో నువ్వు మెరుగు ఉండగానే సరిపోదు, దేశం కూడా మెరుగులో ఉండాలి కదా. ఇప్పుడు ఈ రిజల్ట్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కనుమరుగు అయిపోతున్నట్టేనా? ఎక్కడిది బీఆర్ఎస్ మేము ముందే చెప్పినాం కదా, గులాబీ మయం అన్నాం కదా. వాళ్ళేమో గులాబీ మయం అన్నారు, మేము గులాబీ మాయం అన్నాం. గులాబీ మాయం అవుతుంది అని చెప్పినాం. మరి ఎగిరెగిరి పడద్దు ఎప్పుడు కానీ, ఎగిరెగిరి పడద్దు. అన్నీ ఉన్న కాకట అనిమనిగా ఉంటుందట, ఏమి లే నాకు ఎగిరెగిరి పడుతుందంట. అట్లా ఎగిరెగిరి పడ్డారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలు అంటే టీఆర్ఎస్ అన్నారు. ఏమైంది కొంత ఉంది. నేను అదే అంటున్నా, ఇలా ఈ ముఖ్యమంత్రికి చెప్తున్నా, నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, కొంత కొసపానం ఉన్నది. 7 లక్షల అప్పులు ఎవరికి కనిపిస్తలేవు, వాటి నుంచి వచ్చే ప్రమాదం ఎవరికి కనిపిస్తలేదు, టయానికి డబ్బులు వచ్చినాయని ఆలోచిస్తున్నారు. సో ఆ ఆలోచన ఏదైతే గత ప్రభుత్వంలో టయానికి డబ్బులు వచ్చినాయని ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచన పోవాలి. ఆ ఆలోచన పోయే విధంగా మీరు పనిచేయాలి. ఎలా? అది ఉద్యమ పార్టీ ఒకప్పుడు, ఇది ఫక్తు రాజకీయ పార్టీ అయింది. ఆ రాజకీయ పార్టీ మనకు అవసరం లేదు కదా, తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. మాయ మాటలు చెప్పి గారడీలు చేసే పని మనకు అవసరం లేదు కదా. వాస్తవాలను ప్రతిబింబించే విధంగా పార్టీలు ఉండాలి, రాజకీయ నాయకులు ఉండాలి. సో ఒకసారి ట్రెండ్ అదే తరహాలో కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంట్ సెగ్మెంట్లలో మెజార్టీ దిశగా దూసుకెళ్తా ఉంది. బీజేపీ పార్టీ కూడా 8 పార్లమెంట్ సెగ్మెంట్లలో దూసుకెళ్తా ఉంది. ఎంఐఎం కూడా హైదరాబాద్లో భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తా ఉంది. బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నాడు. చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నాడు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ కూడా భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తా ఉన్నాడు. జైరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి, ఆయన కూడా భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. వరంగల్ నుంచి కడియం కావ్య కేసీఆర్ ఆయన దగ్గర చేసుకొని
మీ డాడీకి అవకాశం ఇచ్చినా నీకు కూడా ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఆమెకు బీఫామ్ చేతికిస్తే నీ బీఫామ్ వద్దని చెప్పి కేసీఆర్ ముఖం మీద కొడితే రేవంత్ రెడ్డి దగ్గర తీసుకొని చెప్పి బీఫామ్ ఇస్తే సో ఆమెను కూడా ప్రజలు దగ్గర తీసుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తూ ఉన్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఆయన కూడా భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తా ఉన్నాడు. నల్గొండ నుంచి జానారెడ్డి కొడుకు ఇంకో రెడ్డి రఘువీర్ రెడ్డి కూడా భారీ మెజార్టీ